గుడ్ మార్నింగ్. నేను మీ కావ్య. లింక్ డాక్యుమెంట్లు లేకుండానే రిజిస్ట్రేషన్లు, కేబీఆర్ చుట్టూ ఒక్క చెట్టు కూడా నరకొద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు. బండి భగీరథ్ కేసులో బండి భగీరథ్ సంబంధించిన స్నేహితుల స్టేట్మెంట్ రికార్డులు, అదనపు సెక్షన్లు, అడిషన్లు. మధ్యాహ్నం 3 అయితే ఐఏఎస్ ఆఫీసర్ల బ్రేక్తో పాటు పూర్తిగా డొమ్మ కొట్టడం, 3 తర్వాత వచ్చిన విజిటర్స్లకి తప్పని తిప్పలు. సో ఇట్లాంటి వార్తలు ఎన్నో కూడా పేపర్లు ఉన్నాయి. ముందుగా దిశ పేపర్తో స్టార్ట్ చేద్దాం. సో 3 గంటల తర్వాత జంపట. మధ్యాహ్నం సచివాలయంలో అందుబాటులో ఉండని ఐఏఎస్ అధికారులు. సో ఈ ఐఏఎస్ ఆఫీసర్లు సంబంధించి ఎవరు కూడా సెక్రటరియట్లో ఉండట్లేదట. ఆఫీసులలో ఉన్న విజిటింగ్ టైంలో ఇవని బ్యూరికెట్స్. వివిధ పనుల కోసం వచ్చి వెనక్కి వెళ్తున్న సందర్శకులు. కొందరి తీరుపై మంత్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సో 3 గంటల తర్వాత జంప్ అవుతున్నారు ఐఏఎస్ అధికారులు అని దిశ పేపర్ ఒక వార్త రాసింది. సో ఈ వార్తతో పాటు 3 గంటల తర్వాత జంప్ అవుతున్నారు అధికారులు అనే కంటే కూడా అధికారులు ఎవరు కూడా ఐఏఎస్ అధికారులు ఎవరు కూడా సీఎం ఆదేశాలు పట్టించుకోవట్లేదు అని వాళ్ళు మనం గుర్తుకు చేసుకోవాలి. సో ఫస్ట్ ఐఏఎస్ ఆఫీసర్లకు సంబంధించి ఒక సమావేశం ఏర్పాటు చేయడం, మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ నా దగ్గర ఉంది, పనులు ఖచ్చితంగా చెయ్యాలి, వారానికి 3 రోజులు ప్రజలతో మమేకం కావాలి, సమస్యలు తెలుసుకోవాలి, జిల్లా పర్యటనకి వెళ్ళాలి, అక్కడ ఒక పూట మధ్యాహ్నం భోజనం చేయాలి, ఇవన్నీ చెప్పిండు. మీరు ప్రజలకు అందుబాటులోనే ఉంటేనే ప్రజాపాలన అనేది వెసులుబాటు అవుతుంది. లేదు మేము పని చేయము అని అనుకుంటే లూప్ లైన్లో ఎవరిని వేయాలో కూడా మాకు తెలుసు. సో తెరవెనుక మీరు ఏం చేస్తున్నారో అనేది కూడా నాకు తెలుసు అని హెచ్చరికలు జారీ చేసినాం. మీ ప్రోగ్రెస్ నా దగ్గర ఉంది, పని చేయకపోతే మీ సంగతి ఏందో చూస్తా అని కూడా భయపెట్టే ప్రయత్నం చేశారు. సో పని చేయండి అంటే ఐఏఎస్ అధికారులు పాటించకపోవడం అంటే ఇగో ఇప్పుడు దిశ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది కదా, దానికి ఒక ఎగ్జాంపుల్. సో రెండో ఎగ్జాంపుల్ ఏంటి అంటే గత నెల అనుకుంటా ఏప్రిల్ మంత్ ఎండ్లో కలెక్టర్లకి సీఎం సార్ ఒక ఆదేశాలు జారీ చేసిండ్రు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఎవరు ఎక్కడ నిర్లక్ష్యం వహించొద్దు, కాంటల దగ్గర కరెక్ట్గా ధాన్యం కొనాలి, రైతులకు ఇబ్బంది కలిగజేయటట్టు ఎవ్వరు కూడా ప్రవర్తించొద్దు అని. సీన్ కట్ చేస్తే కల్లాల దగ్గర ధాన్యం అట్లనే ఉంది, కాంటాల దగ్గర ధాన్యం అట్లనే ఉంది, రైతుల ఆత్మహత్యలు కంటిన్యూ అవుతున్నాయి. అంటే రెండో విషయంలో కూడా సీఎం సార్ ఆదేశాలు కలెక్టర్లు పాటించట్లేదు. సో ఇట్లా ఆదేశాలు పాటించని అధికారులపై కొరడా జులిపిస్తాం అన్నా కానీ సీఎం సార్ ఏం చెప్తే మాకేంది, మేము చేసే తీరే మాకు ఉంటుంది, మేము చేసే పనులలో మేము బిజీ ఉంటాం, మమ్మల్ని సీఎం సార్ ఏం పట్టించుకుంటాడు, మేము ఐఏఎస్ అధికారులం అని కొంతమంది. సీఎం సార్ ఆదేశాలు అంటే చాలా లైట్ అనుకుంటున్న అధికారులు ఇంకొంతమంది. మొత్తం చెప్పాలంటే అసలు సీఎం సార్ ఏ ఆదేశాలు ఇచ్చినా కూడా అవి మాకు చెవులకు వినిపియ్యి, మేము పాటించం, అవి పేపర్ల ప్రకటనలు, సార్ నోటి వెంట వ్యాఖ్యలు అని మాత్రమే అధికారుల వ్యవహార శైలి ఉంది. సో అందుకనే సేమ్ హ్యాస్టీస్ అట్లే కంటిన్యూ అవుతారు. ఏకంగా సచివాలయంలో 3 గంటల నుంచి ఎవరు ఐఏఎస్ అధికారులు కనిపించకుండా పోతున్నారు అంటే ప్రజల్లో మమేకం గండి అని ఒక ఆదేశాలు జారీ చేస్తే వాళ్ళ దగ్గర పోవడం కాదు, వాళ్ళు వచ్చినా కూడా కలవకుండా మధ్యాహ్నం నుంచి బంక్ కొట్టి బయట పనులలో బిజీగా ఉంటున్నారు ఈ ఐఏఎస్ అధికారులు. సో వచ్చిన వాళ్ళ తిప్పలు ఐఏఎస్ అధికారుల పైన ఉండదు, ప్రభుత్వాన్నే నేరుగా ఉంటుంది. ఆ కుర్చీలో కూర్చున్న ఐఏఎస్ అధికారి ఎవరైతే ఏముంది, ఐఏఎస్ అధికారిని ఎవ్వరు కూడా ప్రజలు తిట్టరు. ఇంకో ప్రభుత్వంలో మాకు పనులు అయితేలే, సెక్రటరీ చుట్టూ 10 సార్లు తిరిగినా కానీ పనులు అయితేలే, 10 సార్లు తిరిగినా కానీ ఒక్కసారి వినడానికి కూడా సార్ కుర్చీలో లేడు, ఈ కాంగ్రెస్ పాలన ఇట్లుంటుంది అని. సో ఎండ్ ఆఫ్ ద డే ప్రజల ఆగ్రహం ఎవరిపైన అంటే ప్రభుత్వం పైనే కనిపిస్తుంది. సో ఇది ఉండొద్దనే సీఎం ఎన్నిసార్లు ఆదేశాలు జారీ చేసినా కూడా చాలా లైట్ తీసుకుంటున్నారు. దానికి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్ అనమాట. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం వచ్చినామని చెప్పేసి తాలిబాన్లు చొచ్చుకొస్తుంటే వాళ్ళని పట్టుకున్నారనమాట కాశ్మీర్ కాకీలు. సో అదే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిర్రు. భగీరథ్ స్నేహితుల విచారణ అంట. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు భగీరథ్పై మరో సెక్షన్ నమోదు చేశారు. జడ్జిపై అనుచితంగా పోస్టులు పెట్టిన నిందితులను కూడా అరెస్ట్. సో భగీరథ్ చేసిన తప్పుకి సో ఆయనకు సహకరించిన ప్రతి ఒక్కరి పైన కూడా కేసులు నమోదవుతుంది. బాధితురాలి తల్లి ఫిర్యాదులే ఇక్కడ కీలకంగా మారాయి. సో బాధితురాలి తల్లికి తెలుసు మైనర్ బాలికని ఎవరు ఎట్లా చిత్రహింసలు పెట్టిర్రు అనేది. సో అందుకనే ఆ బాధితురాలి పక్షాన తల్లి నిలబడి కంప్లైంట్లు ఇవ్వడం ప్రారంభించింది. సో ఇచ్చిన కంప్లైంట్లు పోలీసులు ఇప్పుడు తీసుకోవడం, బాలిక వాంగ్మూలం రికార్డు చేసుకోవడం, తర్వాత వాళ్ళు చెప్పిన ప్రకారం వాళ్ళపైన వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసే కార్యక్రమం ఉంది. సో మధ్యవర్తి పైన కూడా ఆ మైనర్ బాలిక తల్లి గనక కంప్లైంట్ ఇస్తే సో కాల్డ్ గతంలో ఉండే జర్నలిస్టు ఇప్పుడు ఒక పొలిటీషియన్ పరిస్థితి ఏంటి అనే క్వశ్చన్ మార్క్స్ తోనే
ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అమెరికాలో నల్గొండ యువతి దుర్మరణం అంట. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన నవ్య. మంత్రి కోమటిరెడ్డి సంతాపం ప్రకటించిండ్రు. అమ్మాయి మృతదేహం తీసుకొని రావాలి అంటూ కూడా ప్రభుత్వానికి ఆ తల్లిదండ్రులు విన్నపాలు. సో విపత్తుల రక్షణ బలోపేతం కోసం ఏం చేయాలి అనే దానిపైన ఆలోచిస్తూ నేను ఒక మార్క్ డ్రిల్ చేసిర్రనమాట. సో ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఆ మార్క్ డ్రిల్‌లో భాగంగా పొంగులేటి సార్ మాట్లాడిండ్రు. సో ప్రమాదంలో గోల్డ్ అవర్ చాలా కీలకంగా ఉంటది అని పొంగులేటి చెప్పిన వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిర్రు. సో ఫైర్ యాక్సిడెంట్స్ మాత్రమే కాదు, సిటీలో ఏసీ యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి. ఏసీ ఏంది, యాక్సిడెంట్ ఏంది అంటే ఏసీ యాక్సిడెంట్ అనే కంటే ఏసీ బాంబ్ బ్లాస్ట్‌లే పేరిపోతున్నాయి. సో సమ్మర్‌లో ఏసీ వాడే వాళ్ళందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరికలు చేసే పరిస్థితికొచ్చింది. 24-26 మధ్యలోనే టెంపరేచర్స్ మెయింటైన్ చేస్తే బెటర్ అని చెప్తున్నారు. అండ్ గ్యాస్ లీకేజ్ ఎక్కడైనా ఉంటే ఆ లీకేజ్‌ని అరికట్టే ప్రయత్నం చేయండి. లేదు అంటే వెంటనే టెక్నీషియన్‌ని పిలిచి సర్వీస్ చేయించుకోండి అని. ఎందుకంటే ఈ ఏసీ బాంబ్ బ్లాస్ట్‌ల వల్ల కాచిగూడలో ఇద్దరు చిన్న పిల్లల ప్రాణాలు పోయినాయి. ఇక మధురా నగర్‌లో చూస్తే ఏసీ బాంబ్ బ్లాస్ట్ వల్ల ఎక్కడి నుంచైతే వాళ్ళ జీవితం స్టార్ట్ చేసిర్రో మళ్ళీ అక్కడికే వచ్చింది. బంగారం, విలువైన డాక్యుమెంట్లు, డబ్బులు, డాలర్లు ప్రతీది కూడా అగ్నికి ఆహుతై బూడిద తప్ప ఏం మిగలలేదు వాళ్ళ ఇంట్ల. కట్టు బట్టలతో, ప్రాణాలతో మాత్రమే వాళ్ళు బయటికి పడ్డ పరిస్థితి. సో ప్రశాంతంగా, చల్లగా ఉండాలి అని అనుకుంటే ఏసీకి సంబంధించిన టెక్నీషియన్‌ని పిలిపించుకొని ఆ సర్వీస్ చేయించుకోవడం ఉత్తమం. లేదు మేము అట్లనే వాడతాం అంటే ఇక ఆ తర్వాత పరిస్థితులు ఎట్లా ఉంటాయి అనేది ఒక 3 ఇన్సిడెంట్స్ జరిగినాయి. సో దాన్నే చూసి జాగ్రత్త పడాలి అంటున్నారనమాట. ఈ నెల 20,00,000కు సిలిండర్లు పంపిణీ చేసిర్రంట. అసలు ఇంధన కొరతనే లేదంట. నేను ఈ వార్త ఇంధన కొరత లేదు అని నేను ఈ వార్త గనుక చదివితే మీరు నన్ను తిట్టుకునే పరిస్థితి కూడా ఉంటది. సో ఇక్కడ క్షేత్రస్థాయిలో కొరత లేదు. కానీ గల్లీ స్థాయిలో, పోనీ ఇంటి స్థాయిలో మాత్రం 100కి 110% ఇది కూడా పర్సెంటేజ్ తక్కువనేమో. దానికంటే ఎక్కువనే కొరత కనిపిస్తుంది. స్పష్టమైన కొరత కూడా కనిపించే పరిస్థితి ఉంది. జూన్ చివరిలోగా వర్క్ బుక్స్ ప్రభుత్వ స్కూళ్లలో 6-10 తరగతులకు అందజేయనున్నారు. మొత్తం పుస్తకాలకు 90% ఇంగ్లీష్ మీడియమే అంట. 10 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలగబోతుంది అనే వార్తని ఇక్కడ రాశారు. సో వచ్చే నెల నుంచి స్కూళ్ళు ఓపెన్ కాబోతున్నాయి. స్కూళ్ళు ఓపెన్ కాబోతున్నాయి అంటే మరి వాళ్ళకి పుస్తకాలు ఇయ్యాలి కదా! మరి ఈ ఏడాది గత ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం అకాడమిక్ ఇయర్ ఇంకా పరీక్షలకు నెల రోజులు ఉన్నాయన్నా కూడా పుస్తకాలు అందని పరిస్థితి, వాళ్ళకి బ్యాగులు అందని పరిస్థితి, యూనిఫామ్‌లు అందని పరిస్థితి, స్టేషనరీ అందని పరిస్థితి. మరి ఈసారి కోట్ల రూపాయలు ఖర్చు చేసి 23 ఐటెమ్స్‌తో మేము ఒక కిట్ రూపొందిస్తున్నాం. స్కూల్లు స్టార్ట్ అవ్వంగానే అందరి పిల్లలకు మేము అందజేస్తామని ప్రభుత్వం అయితే ఆ పనులని ఆల్రెడీ పిల్లల ఎగ్జామ్స్ అయ్యే టైంలోనే స్టార్ట్ చేసింది. మరి అందులో ఎంతవరకు సక్సెస్ అయితారనేది చూడాలి. ఎందుకంటే ఒక పక్క ప్రైవేట్ స్కూళ్ళ పైన కొరడా జులిపియడం కావచ్చు, లేదంటే ఫీజ్ స్ట్రక్చర్ పెట్టడం కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఆదేశాలు ఇవ్వడం కావచ్చు, చాలా సైలెంట్‌గా ఉందంటే ఈసారి కూడా ప్రైవేట్ స్కూళ్ళ దందా మీరు యథేచ్ఛగా చేసుకోండి అంటూ చెప్పకుండానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. మరి ప్రభుత్వ స్కూళ్ళలో చదివితే చదువు మంచిగా ఉండదని ఇండైరెక్ట్‌గా చెప్పిండు సీఎం సార్. మరి అయినా సరే చదివిపియాలి తప్పదు. ఎంతో కొంత ప్రైవేట్ స్కూళ్ళలో గవర్నమెంట్ స్కూల్‌లో పెట్టి ప్రైవేట్ ట్యూషన్‌లు పెట్టుకుంటామని తల్లిదండ్రులకి కనీసం ప్రభుత్వం నుంచి బుక్కులు కూడా అందని పరిస్థితి. బయట నుంచి బుక్కులు కొనుక్కొని పిల్లలకి ఇచ్చారు తల్లిదండ్రులు. సో అదొక అడిషనల్ భారంగా ఉండేది. మరి ఈ ఇయర్ అయినా తల్లిదండ్రుల పైన ఆ భారం మోపకుండా ప్రభుత్వం ఉంటదా లేదా అనేది చూద్దాం. ఇదన్నమాట దిశ. వెలుగు పేపర్ చూద్దాము. లింక్ డాక్యుమెంట్లు లేకుండానే రిజిస్ట్రేషన్లు యథేచ్ఛగా సాగుతున్నాయి. మీ దగ్గర రిజిస్ట్రేషన్ ఆఫీసులలో ఉండే అందరి చేతులు తడపాలి. తడపాలంటే నీళ్ళతోటి తడపాలి కదా! దేనితోటి తడపాలి అనేది ఆల్రెడీ రిజిస్ట్రేషన్‌కి వెళ్ళి అవస్థలు పడుతున్న వాళ్ళకి తెలుసు. సో అట్లాంటి ఏవైనా పరిస్థితులు ఉంటే అప్పుడే రిజిస్ట్రేషన్స్ అయితాయి. అన్ని డాక్యుమెంట్లున్నా చేతులు తడిపే వరకు రిజిస్ట్రేషన్లు కావు. ఏ డాక్యుమెంట్లు లేకున్నా లింక్‌కి సంబంధించిన డాక్యుమెంట్లు చేతులు తడిపితేనే రిజిస్ట్రేషన్లు అయ్యే పరిస్థితి. సో అన్నీ ఉన్న రిజిస్ట్రేషన్లు కావాలన్నా లంచాలు ఇవ్వాలి. ఏమి లేకున్నా ఆ లంచం డోస్ కొంచెం పెంచితే ఏ లింక్ డాక్యుమెంట్లు లేకున్నా కూడా కళ్ళు మూసుకొని రిజిస్ట్రేషన్లు చేసి ఇచ్చేస్తున్నారు. సో ఆ తర్వాత అవి ప్రాపర్‌గా ఉన్నాయా లేదా అనేది తెలియక హైడ్రా వచ్చి ఇది ప్రభుత్వ భూమి అని కూల్చేస్తే అప్పుడు కూడా మళ్ళీ ఎవరు నష్టపోతున్నారు? కొన్న మధ్య తరగతి అప్పు సప్పు చేసే వాళ్ళే నష్టపోయే పరిస్థితి. సో ఇట్లాంటి కేసెస్‌లో హైడ్రా జనాలని శిక్షించడం, వాళ్ళ జీవితం మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయడంతో పాటు ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ చూపించినప్పుడు ఆ సంతకం పెట్టిన రిజిస్టర్ ఎవరు ఉంటారో వాళ్ళపైన కూడా
ఈ నష్టంలో సగం వాళ్ళని గట్టి మనం అట్లాంటి ఆదేశాలు జారీ చేస్తే ఇట్లాంటి అక్రమాలు జరగకుండా ఉంటాయన్నమాట. సో ఇక్కడ లింక్ డాక్యుమెంట్లు చెక్ చేయకుండానే రిజిస్ట్రేషన్లు యథేచ్ఛగా సాగుతున్నాయంట. డబ్బులు ఇస్తేనే ఎవరి స్థలానికైనా ఇతరుల పేర్లతో రిజిస్ట్రేషన్ చేస్తున్నారట. ఈ తప్పుడు డాక్యుమెంట్ల మ్యూటేషన్లు చేస్తున్న తహసీల్దార్లు. సో రిజిస్ట్రేషన్లోనే రిజిస్ట్రేషన్ అయిపోతే తహసీల్దార్ ఏం చేస్తారు? సో రిజిస్టర్ ఆఫీస్లో 50,000 ఇచ్చినావు, నాకు ఎంత ఇస్తావు, అంతకంటే ఎక్కువ ఇస్తావా తక్కువ ఇస్తావా, నా పని కూడా కీలకమే అంటూ దబాయించి మరి డబ్బులు వసూలు చేస్తున్నట్టు తహసీల్దార్లు. ఖాళీగా ఉన్న వ్యవసాయ భూములు ప్లాట్లో అక్రమంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. కరీంనగర్, వరంగల్ పలు ఘటనలు వెలుగొచ్చాయి. కరీంనగర్, వరంగల్తో పాటు వికారాబాద్, సంగారెడ్డి, ఉప్పల్, మహేశ్వరం ఇక్కడ కూడా ఇంకా చాలా విపరీతంగా ఉన్నాయి. ఇక సిటీ అవుట్స్కట్లో ఎవరైతే ఫ్లాట్ లేఅవుట్లు వేస్తున్నారు కదా, వాళ్ళకి పర్మిషన్లు కావాలంటే వాళ్ళు ఒక 50 ఫ్లాట్లకు వేస్తే అందులో 2 ఫ్లాట్ల డబ్బులు ఈ ఆఫీసర్లకు ఇస్తే తప్ప వీళ్ళ చేతులు తడిపి తప్ప ఆల్ క్లియర్ అని చెప్పని పరిస్థితి. సో అట్లుందనమాట. వాళ్ళకి వాళ్ళే రేట్లు ఫిక్స్ చేసి యథేచ్ఛగా వసూళ్లు చేస్తున్నారు. సో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా నిన్న ఒక రణరంగం మారింది. సిరిసిల్లాలో బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలు పోటాపోటీగా ఆందోళన చేశారు. బండి సంజయ్ రాజీనామా చేయాలంటూ సిరిసిల్లలో బీఆర్ఎస్ ధర్నా చేసింది. బీఆర్ఎస్ హయాంలో 29 మంది ఇంటర్ విద్యార్థులు మరణాలకు కేటీఆర్ బాధ్యత వహించాలి అనంటూ బీజేపీ ఆందోళన. ఇరు వర్గాల మధ్య తోపులాట, చెప్పులతో దాడి చేసుకున్నారు. పోలీసులు లాఠీచార్జ్ చేశారు. వీళ్ళని పోలీసులు లాఠీచార్జ్ చేయడం కాదు, వీళ్ళపైన అందరిపైన ట్రాఫిక్కి ఇబ్బంది కలిగించారు, అక్కడ ఉండే జనాలకు ఇబ్బంది కలిగించారు అని ఇద్దరిని దిశ లోపలేసి పెడితే ఇంకొకసారి ఇట్లాంటి ఆందోళన చేయడానికి రాదు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అని అంటే, ఓ పక్క సరే ఫస్ట్ బీజేపీ వర్షన్ తీసుకుందాం. బీజేపీ వాళ్ళకి ఎవరు చెప్పారు మీరు ఎవరైనా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా ప్రొటెస్ట్ చేస్తే మీరు అడ్డుకోండి పోయి అని? గతంలో అంటే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ పైన దాడి చేయమని చెప్పి హుసికొల్పింది బండి సంజయ్ అని ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు. నా ఇలాకాలు ఇట్లుంటుంది, నా పరిస్థితి నాతోటి పెట్టుకుంటే అని కూడా ఓపెన్గానే మీడియా ముందు కేటీఆర్కి సవాల్ చేసిన పరిస్థితి. మరి ఇప్పుడు బండి భగీరథ్ సంబంధించి తప్పు చేసిండా లేదా అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు నేను నోరిపి చెప్పాల్సిన పరిస్థితి ఏం లేదు. ఆల్రెడీ విచారణ కంటిన్యూ అవుతుంది. ఎవరి వైపు ఎలాంటి తప్పులు ఉన్నాయో తెలుసు. సో తండ్రి నోరు మెదపట్లేదు. సరే తండ్రి అయితే నోరు మెదపట్లే, రాజకీయంగా ఇబ్బంది కలుగుతుందని. రాష్ట్ర అధ్యక్షుడే నోరు మెదపని పరిస్థితి. కేంద్ర మంత్రులనే నోరు మూసుకొని ఉంటున్నారు ఈ కేసులలో. కార్యకర్తలకు ఎవరు బ్యాక్ నుంచి ఆదేశాలు ఇచ్చిండ్రు? ఇంట్లో కూడా బండి సంజయ్ హస్తమే ఉంది. సో బ్యాక్ నుంచి ఆదేశాలు జారీ చేసి వాళ్ళకి ఇన్ని డబ్బులు ఇచ్చారు. అందుకనే సిరిసిల్లలో బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు చేస్తున్న ఆందోళన అడ్డుకున్నారు. రివర్స్ కౌంటర్గా కేటీఆర్ హయాంలోనే బీఆర్ఎస్ హయాంలోనే 29 మంది చనిపోయారు. వాళ్ళ పూర్తి బాధ్యత కేటీఆర్ తీసుకోవాలి. మరి చనిపోయిన రోజు ఏం చేశారు బీజేపీ వాళ్ళు? అప్పుడు జ్ఞాపకం రాలేదా? లేదంటే ఈ ఒక లైన్ ట్యాగ్ లైన్ వాళ్ళకి ఇచ్చి మీరు పొండి చేయకుండా రోడ్డు మీద అని ఉసిగొల్పారు. సో అట్లా ఎవరైనా బీజేపీకి సంబంధించిన నేతలు ఉసిగొల్పితే బీజేపీ కార్యకర్తలు ఒకసారి ఆలోచించాలి. సో మనం ఒక తప్పుడు సంబంధించిన కేసును మన నెత్తి మీద పెట్టుకొని ఊరేగుతున్నామా, వాళ్ళకి తెలియకుండానే మనం సపోర్ట్ చేస్తున్నామా అని. ఎందుకంటే ఇట్లా సేవ్ బండి భగీరథ్ అని ఒక క్యాంపెయిన్ నడిపిన వాళ్ళందరూ కూడా ఇవాళ కేసులు ఎదుర్కొంటున్నారు. అండ్ సేవ్ బండి భగీరథ్, సేవ్ బండి సంజయ్ అని ఒక క్యాంపెయిన్ నడిపిన వాళ్ళు, ఆ మైనర్ బాలికకు సంబంధించిన ఫోటోలు అన్నీ కూడా రీల్స్లా షార్ట్స్లలో పెట్టి అమ్మాయిని రోడ్డుకి ఈడ్చిన వాళ్ళందరూ కూడా ఇవాళ కేసుల పాలయ్యారు. సో కాల్డ్ సర్టన్ సోషల్ మీడియా ఎవరైతే ఉన్నారో దాదాపు 25 మంది ఇవాళ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఇవన్నీ కూడా బీజేపీ కార్యకర్తలు ఈ కేసుకు సంబంధించి లేదంటే ఈ నిరసన కార్యక్రమాల్లో అడ్డుపడేటప్పుడు ఆలోచించుకోవాలి. సో పోనీ బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు ఏమైనా శుద్ధపూసలు అంటే వాళ్ళ పరిస్థితి కూడా అంతే. జగిత్యాలలో 45 సంవత్సరాల బీఆర్ఎస్ కార్యకర్తకి ఒక 18 సంవత్సరాల అమ్మాయిని 20 లక్షలకి తల్లిదండ్రులు అమ్మేస్తే తండ్రి సవతి తల్లి కొనుక్కొని పెళ్లి చేసుకున్నాడు. ఏం చేయాలో అర్థం కాక ఆ పిల్ల మొన్నంతా కూడా సండే పూట కమిషనర్ ఆఫీస్కి పోలీసులకి లెటర్లు కంప్లైంట్లు ఇచ్చుకుంటే దొరికింది. మరి వాళ్ళపైన కదా ఫస్ట్ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడాల్సింది. సో అట్లుంటుంది అనమాట రాజకీయాలు. స్టూడెంట్ డేటా అమ్ముకుంటున్నారు. కార్పొరేట్ ప్రైవేటు స్కూళ్ళ కాలేజీల దందా. స్టూడెంట్ పేరెంట్స్ పేరుతో ఊరు ఫోన్ నంబర్లు సహా ప్రైవేటు కాలేజీలకు ఇచ్చేసారు. అడ్మిషన్ల పేరుతో స్థానిక ఇతర రాష్ట్రాల కాలేజీలు ప్రైవేట్ యూనివర్సిటీల నుంచి ఫోన్లు వస్తున్నాయి. రోజుకి 20 నుంచి 50 కాల్స్. వ్యక్తిగత వివరాలు లింక్పై తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. స్కూళ్ళు ఫీజులు వసూలు మాత్రమే కాదు, డాటా కూడా అమ్ముకుంటుంది. సో ఇవాళ ఇది బయటకు వచ్చింది, కానీ ఈ కథ దాదాపు ఒక 3-4 సంవత్సరాల నుంచే స్టార్ట్ అయింది. సో ఎవరైతే 10th పిల్లలు పాస్అవుట్ వెళ్ళిపోతుంటారు కదా, సో వాళ్ళకి సంబంధించిన డాటా అంతా కూడా ప్రైవేట్ కాలేజీలకు అమ్ముకుంటారు రేట్ ఇంత ఫిక్స్ చేసి. అప్పుడు ఆ కాలేజెస్ నుంచి ఈ పేరెంట్స్కి ఫోన్ చేస్తుంటారు. అప్పటికి రిజల్ట్స్ కూడా రాలేవు.
10th రిజల్ట్స్ రాకముందే ఇంటర్ సంబంధించినవి ఆల్రెడీ సీట్లు మీకు ఇంత ఇస్తాం, మేము అంత ఇస్తాం డిస్కౌంట్, లేదంటే అడ్మిషన్ ఫ్రీ ఇస్తాం మీ స్కూల్లో ఈ చదివారు కాబట్టి అని స్కూల్ నుంచి పాపులారిటీ, స్కూల్ గొప్పలు చెప్తారు, కాలేజ్ గొప్పలు చెప్తారు, తల్లిదండ్రులకు సంబంధించి ఆప్షన్ ఇవ్వకుండా చేస్తారనమాట. రిజల్ట్స్ వచ్చిన తర్వాత కనుక ఇదే ఫీజు ఉందనుకో దానిపైన ఇంకొక 5,000 మేము ఎక్కువ తీసుకుంటాం, అడ్మిషన్ ఫీలు 5,000 అంటే మొత్తానికి రిజల్ట్స్కి ముందు 10,000, రిజల్ట్స్ తర్వాత 10,000 తక్కువ. సో ఇట్లాంటి డీల్ కుదుర్చుకొని అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ఇక ఇంటర్ కాలేజ్ వాళ్ళు ఏమైనా తక్కువ అంటే అస్సలు తక్కువ కాదు. ఇంటర్ కాలేజ్ వాళ్ళు కూడా 10th స్కూల్లోనే నమ్మి వాళ్ళు కూడా అడుగు ముందుకేసి వాళ్ళ దగ్గర ఉండే స్టూడెంట్ డాటా అన్ని కూడా డిగ్రీ ప్రైవేట్ కాలేజ్లకు ఇచ్చేస్తున్నారు. సో ఇట్లా స్కూల్ కాలేజ్ల దందా యథేచ్ఛగా సాగుతుంది. దానికి సంబంధించిన వార్తని ఇక్కడ వెలుగు పేపర్ హైలైట్ చేస్తూ రాసిందనమాట. కేబీఆర్ పార్క్ చుట్టూ చెట్లు కొట్టొద్దు అంటూ కోర్టు స్టే ఇచ్చింది. ఆల్రెడీ కొట్టేసిండ్రు. పూర్తిగా చెట్లను అన్నింటినీ కూడా సర్వనాశనం చేసే పరిస్థితి. సో కేబీఆర్ పార్క్ సిగ్నల్ దగ్గర నుంచి టువర్డ్స్ మనం క్యాన్సర్ హాస్పిటల్ వెళ్ళేటప్పుడు ఆ స్ట్రెచ్లోనే చాలా పచ్చదనం, టెంపరేచర్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. లంగ్ స్పేసెస్ అండ్ ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కడైనా హైదరాబాద్ ఇంత పొల్యూటెడ్ సిటీలో తక్కువ ఉండే కాలుష్యం ఎక్కడైతుంది అంటే దానికి ఫస్ట్ ప్లేస్ కేబీఆర్. ఇది నేను కాదు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వెబ్సైట్ ఓపెన్ చేసి హైదరాబాద్ పొల్యూషన్కి సంబంధించి కొడితే అప్పుడు కేబీఆర్ సరౌండింగ్లో కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, కార్బన్ మోనాక్సైడ్ కావచ్చు ఎట్లా ఉంటుంది, PM10, PM2.5 అంటే దుమ్ము ధూళి కణాల రిజిస్టర్ ఎట్లా ఉంటుంది అనేది ఆ డేటా చూస్తే తెలుస్తుంది. కానీ ఇప్పుడు కేబీఆర్ సిగ్నల్ పాయింట్ దగ్గర నుంచి టువర్డ్స్ మనం క్యాన్సర్ హాస్పిటల్ వెళ్ళే వరకు మధ్యలో వరకు కొన్ని పచ్చదనం అట్లే కనిపిస్తుంది. ఎక్కడ ఆ క్యాన్సర్ హాస్పిటల్కి అంటే ఒక 10 అడుగుల ముందు. ఆ తర్వాత నుంచి చెట్లు నరకవేయడం స్టార్ట్ చేస్తే అంటిల్ బీఆర్ఎస్ భవన్ దాటిన తర్వాత ఆ సిటీ న్యూరో హాస్పిటల్ దాటే వరకు చూస్తే ఒక్క చెట్టు లేదు. దాదాపు ఈ స్ట్రెచ్లలో మొత్తం 330 చెట్లు నరికేసిండ్రు అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. సో మరి అన్ని చెట్లు నరికేసిండ్రు అంటే టెంపరేచర్స్ పెరగకుండా ఏమైతే వర్షాకాలంలో వర్షాల పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఎందుకంటే వాతావరణ శాఖ కూడా ఒక ఆందోళనకర పరిస్థితి. ఒక వాతావరణ శాఖ వర్షాలు పడతాయి అని ఇండికేషన్ ఇచ్చిన తర్వాత హైదరాబాద్లో ఎందుకు వర్షాలు పడట్లేవంటే హైరేజ్ బిల్డింగ్లు ఒక కారణం, లంగ్ స్పేసెస్ తగ్గిపోవడం ఒక కారణం, హైదరాబాద్లో పచ్చదనం లేకపోవడం ఒక కారణం. అందుకని ఒక ఏరియాలో పచ్చదనం ఉండే చోట్ల మేఘాలు వర్షిస్తున్నాయి, లేని చోట వర్షం సరిగా నమోదు అవ్వట్లేదు అనేది. సో ఉన్న గత ప్రభుత్వం మేము చెట్లు పెట్టిందని ఆ కసితో ఉండే చెట్లని క్లీన్ బౌల్ చేస్తున్నారో తెలియదు. ఎట్టకేలకు కోర్టు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి 22 తారీఖు వరకు కూడా దీనిపైన స్టే విధించింది. సో అప్పటి వరకు ఎవరిని చెట్లు నరకొద్దని. సో ఇది కేబీఆర్ పార్క్ దగ్గర ఇట్లుంటే గచ్చిబౌలి చెరువు ఉంది కదా, ఆ చెరువు దగ్గర ఉండే ఒక చిన్న రోడ్ని కాస్త వీళ్ళు ఏం చేశారంటే ఒక సబ్వేగా ఏర్పాటు చేశారు. సో ఆ క్రమంలో చాలా పెద్ద పెద్ద చెట్లు, సో దాదాపు ఒక 25-30 సంవత్సరాల క్రితం నాటిన చెట్లు అనమాట అవన్నీ. సో ఆ మొక్కలు చెట్లు అయినరు, ఆ మహావృక్షాలను కూడా పూర్తిగా తొలగించేసి పైన కాంక్రీట్ వేసి నిన్నగాక మొన్ననే దానిపైన ఒక డాంబర్ రోడ్ వేసి వదిలిపెట్టేశారు. చూద్దామన్నా ఒక చిన్న మొక్క కూడా కనిపించకుండా పూర్తిగా క్లీన్ బౌల్ చేసిన పరిస్థితి. సో ఇట్లా యథేచ్ఛగా గత ప్రభుత్వం చెట్లు పెట్టింది కాబట్టి మేము నరికే ప్రోగ్రామే చేస్తామని ప్రభుత్వం ఇట్లా ఆలోచిస్తుందో నాకు తెలియదు. కానీ సో చెట్ల నరికివేత పైన పర్యావరణవేత్తలు కోర్టుకెళ్తే కేంద్ర ఏంటిది ఎన్విరాన్మెంట్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఆదేశాలు జారీ చేసింది రాష్ట్రానికి. సో ఇదన్నమాట వెలుగుకు సంబంధించి. మన తెలంగాణ చూద్దాము. సో ఎక్కడ పేపర్లో అయినా కానీ కేబీఆర్ చుట్టూ చెట్లు నరకొద్దు అనే వార్తనే హైలైట్ చేస్తూ రాశారు. మోడీ పాలన రైతుల హరిగోసనంట. అన్నదాతల పాలిట శాపంగా మారిన కేంద్ర విధానాలు రైతుల సమస్యలకు ఒక ధాన్యానికే పరిమితం చేయడం సరికాదు, జొన్న మొక్కజొన్న కూడా ఉండాలి, పెసర్లు కందులు పొద్దుతిరుగుడు కొనుగోళ్లు పరిమితి ఎందుకు లేదు అంటూ ప్రశ్నించారు. సో మంత్రి తుమ్మల చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిండ్రు అనేది పేపర్ రాసింది. సో కేంద్రానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుర్రు సార్, మరి రాష్ట్రంలో ఉండే పరిస్థితి ఏంది? మీరు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుర్రో ఇంకేం చేస్తుర్రో తెలియదు కానీ సీఎం సార్ ఇచ్చిన ఆదేశాలనే లైట్ అని ఇట్లా పక్కకు తప్పుకొని పనిచేసుకున్న పరిస్థితి. ఇక మంత్రుల ఆదేశాలు ఏమైనా అధికారులు పాటిస్తున్నారా అంటే అది ఎంతవరకు పాటిస్తున్నారని మీకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ మాట్లాడుకుంటే మనం అకాల వర్షాలకు వడ్లు తడిచి మళ్ళీ వాటిని ఎండబెట్టే పనిలో ఉన్నారు కళ్ళాల్లో. సో కాంటాల దగ్గర కొనుగోలు లేవు. సో అదే కంటిన్యూ అవుతుంది. రైతులకు రైతు భరోసా ఇస్తానే ఏప్రిల్ వరకు 3 విడతలుగా కంప్లీట్ చేస్తామని సీఎం సార్ చెప్పే మీరు చెప్పే ఇప్పటి వరకు అది లేదు. ఇక దీనికంటే దీని పరిస్థితి ఏంది రైతులకంటే పింఛన్ల పైన కూడా కొంతమంది బతుకుతుంటారు.
సో దానిపైనే వాళ్ళ ఖర్చులు ఎలా తీసుకుంటున్నారు. సో ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ పెన్షన్స్ రావాలంటే సార్ మన పెన్షన్ తీసుకోవడానికి మేము బతికే ఉన్నాము అంటూ నిరూపించుకోవాల్సిన దుస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్లు ఇస్తుందని ఎదురు చూసి దాదాపు 24 లక్షల అప్లికేషన్లు పెట్టుకుంటే కేవలం జూన్ 2 నుంచి 2 లక్షల అప్లికేషన్లకి మేము కొత్త పింఛన్లు ఇస్తామని చెప్పారు. సో ఒక పక్క కొత్త పింఛన్లతో పాటు పాతగా పింఛన్లు తీసుకునే వాళ్ళకి 2,48,000 మందిని కట్ చేసిన పరిస్థితి. మరి దీనిపైన కూడా తుమ్మల సార్ సీఎం సార్ దగ్గర చెప్తారో లేదంటే బీజేపీ వాళ్ళకి కౌంటర్ ఇచ్చినట్టే విమర్శించినట్టే అధికారుల పైన కూడా ఇట్లాంటి ఆదేశాలే జారీ చేయాలి అనే మాటలు వినిపిస్తుంది. సో ఇదన్నమాట ఇవాళ పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపు పేపర్తో మళ్ళీ కలుద్దాం.